ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మన బాబాగారి మాటలోనే విందామా? తల్లి, తొందరపడి అస్సలు నెట్టివేయకమ్మా. గురువారం రోజుకి ఒక శుభవార్త నీకు తథ్యం బిడ్డ నీ చెవిన పడుతుంది. నీ సాయి మాట అస్సలు పొల్లుపోదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నీ జీవితానికి ఎంతో మంచిగా ఉపయోగపడుతుంది అని బాబాగారితో తెలియజేయబోతున్నారండి. మరి బాబాగారు మనకు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారు, అసలు ఎలాంటి శుభవార్తను తెలియజేయబోతున్నారు, ఏ మాత్రం కూడా అస్సలు నిర్లక్ష్యం చేయకుండా బాబాగారు చెప్పేది జాగ్రత్తగా విందామా? మరి బాబాగారు మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి, అసలు బాబాగారు దేన్ని ఉద్దేశించి ఈ సందేశాన్ని మన కోసం తీసుకువచ్చారో స్వయంగా మనం మన తండ్రి అయిన మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, ఇప్పుడే ఈ క్షణమే నీ బాబా చెప్పేది వినమ్మా. తొందరపడి నెట్టివేయకు బిడ్డ. గురువారం నువ్వు ఒక శుభవార్త వినబోతున్నావు. ఇది అక్షర సత్యం బిడ్డ. నీ జీవితం మంచిగా ఉండేందుకు చేస్తాను, విను. ఈ గురువారం నాడు నువ్వు ఎదురు చూసే ఒక మంచి శుభవార్త నేను నీకు తెలియజేయబోతున్నాను. మరి ఇంతకీ ఆ శుభవార్త ఏంటి బాబా అని ఆశగా అంటున్నావా? చూడు బిడ్డ, నీ మనసుకు అలానే నీకు, నీ కుటుంబానికి కూడా ఎంతో మంచిగా అలానే ఆనందంగా గడిపేటువంటి మంచి శుభవార్తను నీ బాబా నీకు అందివ్వబోతున్నారు. నువ్వు దేని గురించి అయితే కుమిలిపోతూ ఉన్నావో, ఏ అమ్మతనం నీకు దక్కడం లేదు అని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నావో, ఆ అమ్మతనానికి ఉన్నటువంటి అర్థాన్ని అలానే ఈ లోకానికి నువ్వు చాటి చెప్పబోతున్నావు. అంటే దేని గురించి బాబా, మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు అని నువ్వు ఆలోచనలో పడ్డావు కదా? చూడు బిడ్డ, నేను కేవలం నీ గురించి అలానే నీకు రాబోతున్నటువంటి సంతానం గురించి మంచి శుభవార్తను తెలియజేయబోతున్నాను. నువ్వు చాలా రోజుల నుండి నీలో నువ్వే కుమిలిపోతున్నావు కదా? ఎన్నో పూజలు చేశావు, అలానే ఎన్నో వ్రతాలు కూడా చేశావు, ఎన్నో నోములు కూడా నోచుకున్నావు. కానీ నీకు మాత్రం సంతాన యోగం అని లేదు అని చెప్పి ఎన్నో రోజుల నుంచి బాధపడుతున్నావు. నీకు సంతానానికి సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్తను నేను అందివ్వబోతున్నాను. ఇక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదమ్మా. మరి బాబా, నాకు ఈ జన్మలో ఇక తల్లి అయ్యేటువంటి యోగం లేదా అని ప్రతిరోజు ప్రతి క్షణం నీలో నువ్వు ఎంతగానో కుమిలిపోయావు కదా? ఇక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అలానే నీలో నువ్వు దుఃఖించాల్సిన అవసరమూ లేదు. ఇక ఇరుగు పొరుగు వారు, లేదంటే బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు, తెలిసిన వారు, ఇంకా ఎవరైనా కావచ్చు, ఎవరైతే నిన్ను హేళన చేసి ఎన్నో రకాల మాటలతో నిన్ను బాధ పెట్టారో వారందరికీ కూడా నువ్వు చాలా అంటే చాలా గట్టి సమాధానం ఇవ్వబోతున్నావు. అవును బిడ్డ, ఒక్కసారి చూడు. ఈ లోకంలో పిల్లలు లేకపోతే ఏమి, నీవేమి అంటే దుష్టురాలివనో, లేదంటే ఈ సమాజంలో వెలివేసిన దానివనో, ఈ విధమైనటువంటి భావనతో నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే నిన్ను హేళన చేశారో వారందరూ కూడా వారి బిడ్డల ద్వారా ముందు ముందు రోజుల్లో వారు ఏ విధమైనటువంటి మాటలతో, చేష్టలతో ఏ విధంగా బాధపడతారో నువ్వే చూస్తావు కదా? ఇక ఈ లోకం చాలా మారిపోయిందమ్మా. పిల్లలు ఉన్నవారు కూడా సంతోషంగా ఈ రోజుల్లో ఆనందంగా ఉండలేకపోతున్నారు. కాబట్టి కేవలం పిల్లలు ఉంటే మాత్రమే ఈ సమాజంలో గౌరవం అనేది లభిస్తుంది. ఆడవారికి చాలా అంటే చాలా అసలు ఒప్పుకోలేనటువంటి సత్యం ఇది. కానీ నువ్వు చాలా రోజుల నుండి దుఃఖిస్తూ కేవలం బాబా, నాకు తల్లి అయ్యేటువంటి యోగ్యాన్ని అలానే సంతానాన్ని నాకు ప్రసాదించు బాబా అని ఏదైతే నువ్వు నన్ను అడిగావో దానికి సంబంధించినటువంటి నీ కోరిక తప్పకుండా నెరవేర్చడం నా బాధ్యత. ఇక నీ పూజలు ఫలించాయి, అలానే నీ వ్రతాలు ఫలించాయి. భగవంతుడి యొక్క అనుగ్రహం నీకు పరిపూర్ణంగా దక్కబోతుంది. సంతానపరంగా నువ్వు మంచి శుభవార్తను అయితే రేపటి రోజున, అది కూడా నా గురువారం రోజున
నాకు ఎంతో ఇష్టమైన గురువారం రోజున నువ్వు గురు అనుగ్రహం ద్వారా మంచి శుభవార్తను అయితే వినబోతున్నావమ్మా. మరి బాబాగారు అందించినటువంటి సందేశం అనే కాదండి, ఈ లోకంలో నిజంగా ఒక ఆడవాళ్ళు ఏ విధంగా అయితే ఇప్పటికీ కూడా చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు. అనాగరికమైనటువంటి మాటలతో చాలామంది ఎవరో కాదండి, మన కుటుంబ సభ్యులు కావచ్చు, అలానే మన బంధువర్గం లేదంటే ఇరుగు పొరుగు వాళ్ళు ఒక తల్లికి బిడ్డలు లేకపోతే వాళ్ళకి ఏదో అంటే ఆవిడ ఏదో పాపం చేసిన స్త్రీలాగా ఆమెను పదే పదే ఎక్కడికైనా కానీ అంటే శుభకార్యంలో ఆమె ఎదురైనప్పటికీ శుభకార్యంలో ఉన్నప్పటికీ కొంతమంది గుచ్చి గుచ్చి మరీ అడుగుతూ ఉంటారు. తెలిసి కూడా మీకు ఇంకా పిల్లలు లేరండి అని చెప్పి వాళ్ళని దెప్పి పొడుస్తూ ఉంటారు. ఎటకారంగా మాట్లాడుతూ ఉంటారు. లేదంటే తెలిసి తెలిసి వాళ్ళని బాధ పెట్టడానికి చేసేటువంటి ప్రయత్నంగా అడగడం కావచ్చు. ఇక ఈ విధంగా చాలా అంటే చాలా రకాలుగా స్త్రీని ఏ విధంగా అయితే ఒక స్త్రీని బాధ పెట్టే విధంగా ఈ లోకంలో కొన్ని మాటలను మాట్లాడడం జరుగుతుంది. ఇక ఆ విధంగా మాట్లాడినప్పుడు ఒక మహిళ ఏ విధంగా ఎంత బాధకు గురవుతుందో ఆలోచించండి. అలానే ఆమెకు మాత్రం ఏదైనా అంటే కావాలని చేసుకున్నటువంటి విషయాలు అయితే ఏమీ కాదు. పూర్తిగా భగవంతుని అనుగ్రహం ఒక్కొక్కసారి ఒక్కొక్కరిపై ఒక్కోలాగా ఉంటుంది. కాబట్టి ఎవరికి ఎప్పుడు ఏ సమయంలో ఇవ్వాలి అన్నది స్వయంగా భగవంతుని చేతిలోనే ఉంటుంది. అప్పటి వరకు ఎవరికైనా కానీ ఒక అదృష్టం కావచ్చు, ధనయోగం కావచ్చు, సంతానం కావచ్చు, లేదంటే ఇల్లు కట్టుకోవడం కానీ, స్తోమత కానీ, ఉద్యోగం కానీ, ఇలా ప్రతి విషయం కూడా వ్యాపారానికి సంబంధించినటువంటి లాభం కావచ్చు, ఇలా ఏ విషయమైనా సరే మనకు రాసి పెట్టి ఉంటేనే ఎప్పటికైనా అది జరుగుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అక్షర సత్యం అన్నమాట. కాబట్టి బాబాగారు చెప్పినట్లుగా ఏది ఎప్పుడు ఎలా జరగాలో, భగవంతుడు మనకి ఏది ఎప్పుడు ఏ సమయానికి ఇవ్వాలో అంతా కూడా ఆయన చేతుల్లో నిర్ణయించి ఉంటుంది. ఈ సమాజంలో ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు అంటే బిడ్డలతో మాటలు కానీ లేదంటే వారి వల్ల చేసేటువంటి వారు వాళ్ళ మాటల దాడి ఈ లోకంలో ఎన్నో చూస్తూ ఉన్నాం కదా. మరి దానంతటితో కూడా పోల్చుకుంటే కొంతమంది పిల్లలు లేని వారు కూడా సంతోషంగా కాలాన్ని గడుపుతున్నారు. ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళని ఎప్పుడు పొరపాటును కూడా అస్సలు మీరు మాటలతో కానీ చేతులతో కానీ అస్సలు బాధ పెట్టకండి. ఎందుకంటే వాళ్ళు పడే ఒక్కొక్క బాధ అనేది మీ జీవితానికి దెబ్బ తగులుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఎదురు దెబ్బ ఏదో ఒక రోజు తగులుతుంది. నువ్వు అలా అంట ఇలా అంట నీకు అదే ఇది అని చెప్పి వాళ్ళ మనసుని మాత్రం ఎప్పుడు గాయపరచకండి. ఎవరు ఎప్పుడు ఎలా మారతారో ఎవ్వరికీ తెలియదు. ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో, ఎవరి రాత ఎలా ఉంటుందో ఎవ్వరూ చూసి రాలేదు. కాబట్టి ఈరోజు నువ్వు ఎత్తులో ఉన్నావని లేని వాళ్ళని చూసి తక్కువ చేసి మాట్లాడకు. వాళ్ళకి ఈరోజు పిల్లల లేకపోవచ్చు, ఈరోజు నీ దగ్గర ఉండుండొచ్చు. అంత మాత్రాన నువ్వు తక్కువ చేసి మాట్లాడితే ఏదో ఒక రోజు ఆ భగవంతుడు నిన్ను తక్కువ చేయాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. బాబాగారు చెప్పేది కూడా ఇదేనండి. తన బిడ్డలందరికీ బాబాగారు చెప్పేది ఇదేనన్నమాట. తల్లి, నువ్వు ఏమాత్రం కూడా అస్సలు బాధపడకు, దిగులు పడాల్సిన అవసరం లేదు. నువ్వు కోరుకున్న సంతానాన్ని నేను నీకు అందించబోతున్నాను, ఇక దిగులు పడకమ్మా అని చెప్పే బాబాగారు మన కోసం ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియజేయబోతున్నారండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నార్మల్గా చెప్పాలి అంటే పిల్లలు లేకపోతే ఆ నరకం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేనిదన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పిల్లలపై మమకారం ఎంతోమందికి ఉంటుంది. కానీ దానికంటూ ఒక సమయం అనేది ఆ భగవంతుడు నిర్ణయించే ఉంటాడు. కాబట్టి కాస్త వేచి చూడండి, ఖచ్చితంగా జీవితం అనేది మంచిగా మారుతుందన్నమాట. ఎవరో ఏదో అన్నారని చెప్పి అనవసరమైన నిర్ణయాలు ఏది కూడా తీసుకోకండి. కాస్త నిదానంగా ఆలోచించండి. బాబాగారు ప్రతిరోజు కూడా మనకి ఏదో ఒక చక్కని సందేశాన్ని తీసుకొస్తూనే ఉన్నారు. మనకైనా జీవితాన్ని బాబాగారు తప్పకుండా మనకి అందిస్తారు. కాబట్టి బాబాగారు అందించిన ఈ సందేశాన్ని మంచిగా తీసుకొని జీవితాన్ని ఇంకా ఇంకా ప్రశాంతంగా, జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు ప్రయత్నించండి. బాబాగారు ఎప్పుడూ మన తోడుగా ఉన్నారు కదా. ఇతరుల గురించి మనకు అస్సలు అవసరం లేదన్నమాట. ఎవరో ఏదో అన్నారని చెప్పి మన జీవితం ఇప్పటితో మారిపోయేది కాదు, ఇప్పటితో అంతమయ్యేది కాదు. కాబట్టి ఒకరి గురించి మీ జీవితాన్ని నాశనం చేసుకోకుండా మీ జీవితం మీకు నచ్చినట్లు మార్చుకోండి, మీకు నచ్చినట్లుగా జీవించండి. సో చూశారు కదండి, అది వీడియో. ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.